హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు మనం ఒక సరికొత్త వంటతోటి మీ ముందుకు వచ్చాము. దీన్ని నెరెడు ఫ్రై అండి. ఇది సిటీలో టిల్లీ అంటారు. ఈ టిల్లీ ఫ్రై చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇది రక్తం లేని వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకు, ప్రెగ్నెన్సీ వాళ్ళకు చాలా మంచిది. ఇది ప్రతి ఒక్కళ్ళు తినాల్సిన ఫుడ్. వీక్లీ 1 టైం అన్నా తీసుకోండి. రక్తహీనతతో బాధపడేవాళ్ళు. చూసారా, చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంది. చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేశాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ టిల్లీస్ 3 తీసుకున్నాను. ఇవి ఒక గిన్నెలో వాటర్ పోసి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ టిల్లీస్ని ఇందులో వేసేయాలి. ఇవి మటన్ షాపులో దొరుకుతాయండి. వేసేసి 10-15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈలోపు మనం దీంట్లో కావాల్సిన గ్రేవీ చేసుకుందాం. 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 3 ఆనియన్స్ తీసుకొని 2 కలిపి పేస్ట్ లాగా మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మీ పిల్లలకి ఇలాంటి కర్రీ కానీ ఫ్రై కానీ చేసి పెట్టండి, చాలా మంచిది. మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ టిల్లీస్ పైన ఏదో ఇలా నురుగు వస్తూ ఉంటుంది. ఇదంతా తీసేసి మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసి మళ్ళీ 5 మినిట్స్ ఉడకనిచ్చాను. ఇది ఇలా ఉడకబెట్టకపోతే చాలా రెడ్గా కట్ చేయటానికి బ్లడ్ వస్తుందండి. అలా ఉడకపెట్టుకొని కట్ చేయాలి. ఉడకపెట్టి చల్లారిన తర్వాత దీనిపైన ఇలా లేయర్ లాగా వస్తుంది. దీన్ని తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈలోపు ఒక బాండీ పెట్టి 2 గంటల ఆయిల్ వేసి 2 రెబ్బల కరివేపాకు, 4-5 ఎండుమిర్చి వేసానండి. ఈ పేస్ట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకున్నాను. ఇది ఇలా అయిపోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కూడా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూన్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ టిల్లీస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇవి బాగా మసాలాలు మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ అలా మూత పెట్టేస్తే వీటికి పట్టేస్తుంది. ఇది ఇలా పట్టేస్తుందండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని 1.5 గ్లాసు పోసిన వాటరు ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. దీన్ని ఒకసారి మళ్ళీ ఇలా మిక్స్ చేసుకొని ఇందులో మనకి ఉప్పు సరిపోయినంత చూసుకొని వేసుకుందాం. నేనైతే 1 స్పూన్ మళ్ళీ ఉప్పు వేస్తున్నాను.
ఇది ఈ రోజులలో పిల్లలకి, పెద్దవాళ్ళకి, బాలింతలకి, రక్తం తక్కువగా ఉన్నవారికి ఇది తినడం చాలా అవసరం. ప్రతి ఒక్కళ్ళు ఇది తినడం మర్చిపోకండి. మన పెద్దవాళ్ళు దీనిని కాల్చుకొని తినేవాళ్ళంట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈలోపు మనం కావాల్సిన మసాలాలు దంచుకుందాం. గసగసాలు, చెక్క, లవంగాలు, పచ్చి కొబ్బరి ముక్క వేసి మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. ఇదో దగ్గర పడింది. ఈ మసాలాలు ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీనిని విలేజ్లో నెరడి అంటారు, సిటీల్లో టిల్లీ అంటారు. చాలా బాగుందండి. చపాతీ లెగ్ కానీ, రైస్ లెగ్ కానీ. ఎంతో ఈజీగా అయిపోతుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అయిపోయిందండి. చాలా దగ్గర పడిపోయింది. కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన లిల్లీ కర్రీ రెడీ. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మరిన్ని కొత్త వంటల కోసం గంట సింబల్ని నొక్కండి. చాలామంది దీన్ని ఎలా చేయాలో తెలియక వండుకోవటం మానేస్తారు. ఇలా చేసుకొని తినండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.